నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు కాంగ్రెస్ ఎప్పటికీ విలనేనన్న కేసీఆర్. మాయమాటలతో ప్రజల్ని మోసం చేసిందని విమర్శ. వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా. కేసీఆర్ పై మండిపడిన మంత్రులు. అభివృద్ధి సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్. పోలీసులను బెదిరించడమేంటని ఆగ్రహం. బినామీల పేరిట అక్రమాస్తులు కూడబెట్టిన హరిరామ్. ఏసీబీ విచారణలో గుర్తింపు. ఎన్సీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసే అవకాశం. ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం. దేశమంతా గుర్తించేలా ప్రధానితో పునః ప్రారంభం చేయిస్తున్నట్లు చంద్రబాబు ఉద్ఘాటన. బ్యాంకు ఖాతాలతో తెలుగు రాష్ట్రాల్లో నయా దందా. రుణ యాప్లకు అప్పగించి కమిషన్లు పొందుతున్న 16 మంది అరెస్ట్. కేంద్రం చర్యలతో దేశం వీడిన 537 మంది పాకిస్తానీయులు. 4 రోజుల్లో అక్కడి నుంచి 850 మంది భారతీయుల రాక. భారత్ పాక్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్న చైనా. ఉగ్రదాడిపై నిష్పాక్షిక దర్యాప్తునకు మద్దతిస్తామని వ్యాఖ్య. నాడైనా నేడైనా తెలంగాణకు కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అని మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నయవంచన ప్రభుత్వమని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో విరుచుకుపడ్డారు. పాలనలో ఆ పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్న గులాబీ దళపతి అధికారం ఇచ్చి శనిని నెత్తిన పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనన్న కేసీఆర్ అందరి లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు. గత 11 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదన్న ఆయన నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కాగా నిలిపివేసి వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయంగా మారాయి. చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ మాట్లాడడం సహా అధికార కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్న ఆయన మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నరలోనే అధోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. ఉచిత బస్సు కేవలం మహిళలు జుట్టు పట్టుకుని కొట్లాడేందుకే పెట్టారని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూలగొడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు, రైతుల కళ్ళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. జీఎస్డీపీని దేశంలో నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లినాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాదిని అర్థమా మరి ఏం మాయరోగం వచ్చే ఎన్నెన్ని చెప్పి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా ఇక చదువుకునే ఆడిపోరగాళ్ళకు స్కూటీలు కొనిస్తామని కొనిచ్చారా? ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. హామీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్న కేసీఆర్ కమిషన్లు దండుకోవడంలో మాత్రం పాస్ అయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న మంత్రులు కేటీఆర్, హరీష్లకే సమాధానం చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్లు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్, ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామట్టు అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? రజతోత్సవ సభ పెట్టుకుంటే ఎన్నో అడ్డంకులు కల్పించారన్న మాజీ సీఎం హామీలపై సోషల్ మీడియాలో నిలదీస్తున్న బీఆర్ఎస్ వారియర్లపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేననే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా మీ డైరీలలో రాసుకోండి, 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. ఎవరెవని సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరో హైదరాబాద్ లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ, మీరే ఉండాలి. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. బీజేపీ పైన విమర్శనాస్త్రాలు సంధించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లైనా రాష్ట్రానికి 11 రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్న గులాబీ దళపతి ఇందుకోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఇక బీజేపీ కథ శుష్క ప్రియాలు, శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకి ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్ లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. ధర్మం కాదు. నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. ఆ నక్సలైట్లను పిలిచి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. రజతోత్సవ సభ ఊహించిన దానికంటే విజయవంతం కావడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభకు ఏర్పాట్లు చేసిన జిల్లా నేతలను కేసీఆర్ అభినందించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగానికి కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం ప్రసంగంలో అధికారం పోయిందనే అక్కసు మాత్రమే కనిపించిందన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకుంటే మనసంతా విషాన్ని నింపుకుని కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్న మంత్రులు బీఆర్ఎస్ చేసిన సంక్షేమం అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ మంత్రులు ఘాటుగా స్పందించారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వానికి సలహాలిస్తే తప్పులు సరిదిద్దుకుందామనుకుంటే ఆయన మాత్రం మనసంతా విషాన్ని నింపుకొని మాట్లాడారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ను విలన్ గా చిత్రీకరిస్తున్నారా అని ప్రశ్నించారు. నేడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదని, నాడు ముఖ్యమంత్రిగాను ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తుంటే తట్టుకోలేక తమపై దుమ్మెత్తిపోస్తున్నారని పొంగులేటి ఆక్షేపించారు. అస్సలు గురుగింజ కింద నలుపుని మీరు గ్రహించకుండా కాంగ్రెస్ పార్టీ మీద, నిత్యము ప్రజల కోసం తాపత్రయపడే ఈ ఇందిరమ్మ పార్టీ మీద మీరు గుడ్డ కాల్చి వేయటం మీ మనసులో ఎంత ద్వేషాన్ని నింపుకొని మళ్ళీ అధికారంలోకి రావాలి అని పగటి కలలకు అంటున్నారయ్యా. మీరు పెట్టిన ఏ స్కీములని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిందండి. మీరు పెట్టిన స్కీములనే కాకుండా ఇంకా మరిన్ని స్కీములు పెంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా తల తాకట్టు పెట్టి పేదవాడి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్నది మీకు కళ్ళకి కనిపించిన కబోజులాగా మళ్ళీ ఎందుకు తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు? ఏ డేట్ మీద అసెంబ్లీ పెట్టమంటారో మీరు ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన ప్రతి అంశాన్ని 10 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలని, ఈ 15 నెలల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చర్చించటానికి మీరు సిద్ధమా? అధికారం పోయిందనే అక్కసును రజతోత్సవ సభలో కేసీఆర్ వెళ్లగక్కారని మంత్రి సీతక్క విమర్శించారు. చట్టాలు చేసి సంస్కరణలు తెచ్చే అసెంబ్లీని సొల్లు కబుర్లకు వేదిక అని కేసీఆర్ అన్నారన్న సీతక్క ఆయనకు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదన్నారు. ఇవాళ ముసలి కన్నీళ్లు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది. రాష్ట్రం ఎందుకు ఆగమైందా? నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావు. ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం. చట్టాలు చేసేటువంటి, సంస్కరణలు తెచ్చేటువంటి చర్చా వేదిక అసెంబ్లీ అనేది. కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నావంటే, అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ మాజీ ముఖ్యమంత్రికి, ఈ కేసీఆర్కు మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత ఉందా? అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా?
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాత్రమే మాట్లాడడం ఏకఛత్రాధిపత్యానికి నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నియంతృత్వ దోగ కూడా ఇప్పటికి కూడా పోలా ఏమంటారు కదా, చింత చచ్చినా పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మరి 1500 కోట్ల రూపాయలు టీబీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి? అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు. మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటుంది? ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింటుంది? మీకోసం మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చెప్పిన మాటల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా తెలంగాణ వచ్చేదా అని ఆలోచించాలన్నారు. ఏరు దాటిదాకా ఎల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇయ్యకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు పార్లమెంట్లో. మీకు తెలిసి ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారా? పోలీసులను బెదిరించేలా కేసీఆర్ మాట్లాడడం సరికాదన్న మంత్రులు స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు సభలో కనీసం శ్రద్ధాంజలి ఘటించారా అని ప్రశ్నించారు. ప్రతి ఆంధ్రుడు నా రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని తెలిపారు. కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని చేతుల మీదుగా మే 2న రాజధాని పనులు పునః ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రధాని మోదీ మే 2న రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సరిగ్గా దశాబ్దం క్రితం ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైసీపీ విధ్వంసం చేసిందని మండిపడ్డారు. అందుకే మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఎదురైన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నామని వివరించారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్న సీఎం ఢిల్లీలో జరిగిన భేటీలో పలు సూచనలు చేశారని తెలిపారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. దీన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు. అమరావతి పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. మన అమరావతి, మన రాజధాని అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని స్పష్టం చేశారు. అమరావతి పనుల పునః ప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఇవాళ టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన ఆహ్వానం పలకనున్నారు. వేడుకకు వచ్చేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్ తరాల రాజధాని నిర్మాణం నేటి విద్యార్థుల కోసమేనన్న సీఎం వారి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. సభకొచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా వివరించగా భద్రతా పరంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. రాజధాని ప్రాంత ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుందన్న సీఎం రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు, ప్రకటనలు చేయాలని నిర్దేశించారు. ప్రధాని రాకకు సంబంధించి షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయని సమావేశం తర్వాత మంత్రి నారాయణ తెలిపారు. ప్రోగ్రామ్ లో కూడా కొద్దిగా చిన్న మార్పు చేశారు టైమింగ్స్ లో. ప్రైమ్ మినిస్టర్ గారు 3:25 అరైవ్ అవుతారు ఇక్కడికి. 3:32కి డయాస్ మీదకి వచ్చేటట్టుగా ఇచ్చారు. 3:50 11 నిమిషాల పాటు వీడియో అమరావతిలో ఏదైతే డెవలప్మెంట్స్ చేస్తున్నారో డెవలప్మెంట్స్, సిఆర్డీఏ రీజన్ లో సిఆర్డీఏ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్స్ అన్నిటిని యాక్చువల్ గా వీడియో చూపించడం. అదైన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు 4:05 నుంచి 4:45 వరకు మాట్లాడతారు. 4:45 బయలుదేరి తిరిగి ప్రయాణం జరుగుతుంది. 5 లక్షల మంది వచ్చినప్పుడు రోడ్ షో ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు హెలికాప్టర్ దిగంగానే కారులోనే యాక్చువల్ గా అక్కడికి వస్తారు. అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి పార్టిసిపేషన్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం. దాని ప్రకారం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సిద్ధమవుతోందంటూ మంత్రి నారా లోకేష్ ఓ వీడియో విడుదల చేశారు.
గ్రహణం అనేది ఎంతో కాలం ఉంటుందని, స్వయం ప్రకాశకాలైన సూర్యచంద్రుల మాదిరిగానే స్వయం సమృద్ధి ప్రాజెక్టు అమరావతి కూడా 5 ఏళ్ల గ్రహణం నుంచి బయటపడి వెలుగుబాట పట్టిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ విధించిన ఆంక్షలతో గత 4 రోజుల వ్యవధిలో సుమారు 537 మంది పాకిస్తానీయులు అటారీ వాఘా సరిహద్దు దాటి తమ దేశానికి వెళ్లిపోయారు. వీరిలో 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు. 12 రకాల స్వల్పకాల వీసాలు కలిగిన పాక్ పౌరులంతా భారత్ను వీడి వెళ్లాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసింది. ఫలితంగా కొంతమంది పాకిస్తానీయులు భారత్ను వీడారు. మరోవైపు 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి భారత్ చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ భారత్లోనే తిష్టవేసిన పాకిస్తానీయుల్ని ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం అరెస్టు చేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చైనా తెలిపింది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తులకు మద్దతిస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా భావిస్తోందని తెలిపారు. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోందని పాక్ మంత్రితో వాంగ్ యీ చెప్పినట్లు చైనా మీడియా తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చైనా స్పందనకు ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి కావడం తథ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలకు ప్రజలంతా బాసటగా నిలవాలని కోరారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం సత్య కాలం 2 పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ పుస్తకం వర్తమాన రాజకీయ నాయకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. టెర్రరిస్ట్ సంఘటన, భర్తని చంపి భార్యతో అంటాడు, పోయి మోడీకి చెప్పుకోపో. వాడు ఎంత అహంకారంతో తన కళ్ళ ముందే తన భర్తలను ఏ రకంగా చంపారో మనం చూశాం. వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలా అని మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా, మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని అదృశ్య శక్తులు, కనిపిస్తున్న శక్తులు చాలా ఉన్నాయి. ఈరోజు దేశ ప్రజలు వారి గురించి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పాకిస్తాన్ ప్రపంచ దేశాలలో చిప్ప పట్టుకొని బియ్యం గింజల కోసం ఈరోజు భిక్షం ఎత్తుకున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చినప్పుడు కూడా దానికి ఇంకా బుద్ధి రాలేదు. భవిష్యత్తులో ఆ భిక్షం కూడా వేసేటువంటి పరిస్థితి లేకుండా మనందరం కూడా ఏకమై పాకిస్తాన్ ఏకాకి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో మద్యం గురించి ఇవాళ పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఏముందిరే, మద్యం తాగినవాడు తాగుతాడు, వాడు డబ్బు గుల్లయింది, ఒళ్ళు గుల్లయింటుంది అనుకుంటుంటారు అంతా. కానీ 20లో మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళ డిస్ట్రిక్ట్లోనే సొంత బ్రాండ్లు తయారు చేయడం మొదలు పెడితే దాని తర్వాత సడన్ గా లివర్ కేసులు పెరగడం మొదలుపెట్టాయి. అదేవిధంగా సీకేడీ కేసులు కూడా వాళ్ళ ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజలు గుళ్ళు చేయడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళ ప్రాణాలను తీసేస్తూ ఆ కుటుంబంలోని ఆడ తల్లి, అక్క, చెల్లి గురించి మాట్లాడుతూ వాళ్ళ పుస్తలు తెంచే ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మళ్ళా వస్తా అంటే ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా మిగలకుండా ఆంధ్రప్రదేశ్ ను శ్మశానం చేయాలనే ఆలోచనతో మళ్ళీ వస్తా అంటున్నాడా? దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రుణ యాప్ ద్వారా అమాయకుల మెడకు ఉచ్చు బిగుస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు అమాయకుల చేత 132 ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు తేల్చారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణ యాప్ ద్వారా 3200 తీసుకుని తిరిగి చెల్లించిన సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు వాట్సాప్కు వచ్చిన బెదిరింపులను పరిశీలించగా పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అసోం, గుజరాత్ బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని తేల్చారు. దీంతో బృందాలను అక్కడకు పంపి ఆయా ఖాతాలు తెరిచిన 6గురిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఏలూరుకు చెందిన అంజనాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్కు చెందిన సాంబశివరావు, అతని అనుచరులు 7గురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావు ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రుణ యాప్ మోసాలకు పాల్పడుతున్న చైనాకు చెందిన హంట్ యాండీ పరిచయమయ్యారు. బ్యాంకు ఖాతాలను ఇస్తే వాటిలో నగదు లావాదేవీల్ని బట్టి కోటికి
1,60,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. సాంబశివరావు తన స్నేహితుల ద్వారా అమాయకుల నుంచి 132 ఖాతాలు తెరిపించారు. వాటిని సైబర్ నేరగాళ్లకు ఇచ్చారు. 132 ఖాతాల నుంచి 200 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. బ్యాంకు ఖాతాలు విక్రయించడం ద్వారా 4.5 కోట్ల మేర కమిషన్ సాంబశివరావుకు వచ్చినట్లు గుర్తించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ భూక్యా హరిరామ్ అక్రమాస్తులు ఎక్కువగా బినామీల పేర్లతోనే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నీటిపారుదల శాఖలో పలు ప్రాజెక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన అడ్డదారిలో సంపాదించిన ఆస్తులు ఎక్కువగా సన్నిహితుల పేర్లతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం అందటంతో వాటి గురించి కూపీలాగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన అక్రమాస్తుల కొనుగోలు లావాదేవీలపై ఆరా తీశారు. వాటిని విక్రయించిన వారిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించారు. అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ను ప్రైవేట్ కంపెనీలతో పాటు ఓ ప్రభుత్వ సంస్థకు లీజుకిచ్చి పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు ఏసీబీ తెలుసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో 6 ఎకరాలు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు గుర్తించారు. హరిరామ్ ఇళ్లు, ఫామ్ హౌస్లు, పనిచేసిన కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో బినామీల పేరిట ఉన్న ఇళ్లకు సంబంధించిన పన్నులు, కరెంటు బిల్లుల రసీదులు దర్యాప్తు బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. కెనడాలోని వాంకోవర్ నగరంలో ప్రజలపైకి ఓ వ్యక్తి కారుతో దూసుకువెళ్లడంతో 11 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. వాంకోవర్లో ఉండే ఫిలిప్పీన్స్ ప్రజలు సంప్రదాయ వేడుక నిర్వహించుకున్నారు. వేడుకల అనంతరం తిరిగి వెళ్తుండగా నిందితుడు తన కారుతో వారిపైకి దూసుకువెళ్లాడు. వాహనాన్ని నడిపిన 30 ఏళ్ల వ్యక్తిని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఇది ఉగ్రదాడి కాదని, నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దక్షిణ ఇరాన్లోని షాహిద్ రచాయే ఓడరేవులో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. దాదాపు 1000 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పరామర్శించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. అణువాయుధాలపై ఇరాన్, అమెరికా, ఒమన్లో 3వ విడత చర్చలు జరుపుతున్న వేళ షాహిద్ రాజాయే పోర్ట్లో ఈ నెల 26న భారీ పేలుడు సంభవించింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచ్చి స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే అమ్మోనియం పెర్క్లోరేట్ రాకెట్ ఫ్యూయల్ గత నెలలో షాహిద్ రజాయే ఓడరేవులో దిగుమతి అయిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమ్మోనియం పెర్క్లోరేట్ కంటైనర్లు పేలటంతో ప్రమాదం జరిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 2020లో కూడా బీరూట్ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉన్న గోదాములో పేలుడు సంభవించి 200 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఓ వ్యాన్ బైక్ను ఢీకొట్టి బావిలోకి దూసుకువెళ్లగా 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 గాయపడ్డారు. మృతుల్లో వ్యాన్లోని ప్రయాణికులతో పాటు ద్విచక్ర వాహనదారుడు, రక్షించేందుకు వచ్చిన గ్రామస్తుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భారీ క్రేన్ సాయంతో వ్యాన్ను బావిలో నుంచి బయటకు తీసుకొచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో 2 చిన్నారులతో పాటు 13 మంది ఉన్నారని రత్లాం రేంజ్ డీఐజీ మనోజ్ సింగ్ వెల్లడించారు. వ్యాన్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.